హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు జుట్టు కోడి కూర తయారీని విధానం చూద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు ముందుగా ఆయిల్ తీసుకుందామండి. మేము కిలో కూర తీసుకున్నామండి. దానికి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. పచ్చిమిర్చి, అలాగనే ఆనియన్ ఇవి మంచిగా కలుపుకోవాలండి. కలుపుకున్నాక మంచిగా గోధుమ కలర్లా మగ్గాలి మంచిగా ఆనియన్. ఇప్పుడు ఒక 1 మినిట్లా అలా మంచిగా మగ్గాలి, ఫ్రై కావాలి. ఇగో ఈ రకంగా మంచిగా కలుపుకొని ఇప్పుడు చికెన్ ముక్కలు వేసుకుంటున్నామండి. అలాగా అన్నీ వేసుకోవాలి ముక్కలండి. వేసుకున్నాక మళ్ళీ కలుపుకోవాలి. ఇలా చక్కగా ముక్కలన్నీ మంచిగా ఫ్రై అయ్యేలా కలుపుకోవాలి. ఇట్లా ఈ రకంగా మంచిగా కలుపుకొని, కానీ ఇది చాలా ఉడకాలండి, చాలాసేపు బాగా ఉడకాల, ఎందుకంటే జుట్టు కోడి కూర కదా. ఇప్పుడు అలాగా ఒక 5 మినిట్స్ మంచిగా ఉడికినాక ఇగో ఈ రకంగా మంచిగా వాటర్ వస్తాయి. అందులో ఆ వాటర్ మొత్తం ఇంకాల మంచిగా ఫ్రై కావాలి. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. నెరి లో ఫ్లేమ్ కాదు, నెరి హై ఫ్లేమ్ కాదు. మళ్ళీ ఇంకా ఒక 3 మినిట్స్ ఇగో ఈ రకంగా మంచిగా ఉడికినాక వాటర్ చూసినరా మొత్తం గుంజుకున్నది కండి. అల్లం పేస్ట్, దానికి సరిపడా మంచిగా అల్లం పేస్ట్ వేసుకొని పసుపు మేము అందరూ వేస్తున్నాం. దానికి కరెక్ట్గా 1 కిలో కూరకి ఎంత సరిపోవాలో అంత వేసుకుంటున్నామండి. ఈ రకంగా మంచిగా వేసుకొని అల్లం పేస్ట్ మంచిగా ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి. ఈ రకంగా మంచిగా కలుపుకోవాలి. కూర ఎప్పుడైనా ఏ కర్రీ అయినా చేసేటప్పుడు చాలా ఇంట్రెస్ట్గా చేయాలి. ఆ రకంగా ఒక 5 మినిట్స్ మళ్ళీ ఉడికినాక ఈ రకంగా మాడిపోయినట్టుగా ఇలా ఫ్రై కావాలి. తర్వాత దానికి సరిపడా కారం తీసుకొని, మేమైతే ఒక టమాటా వేస్తున్నామండి. మంచిగా కలుపుకోవాలి. ఇలా ఈ రకంగా కింద మాడిపోకుండా మంచిగా కలుపుకోవాలి. ఈ రకంగా ఇలా మంచిగా కలుపుకొని నెక్స్ట్ మనం ఉప్పు తీసుకుంటున్నామండి. ఉప్పు ఇప్పుడు వేస్తే ముక్కలకి ఆ ఉప్పు కారం పడుతుందండి. మంచిగా దాని సరిపడా ఉప్పు తీసుకొని మళ్ళీ కలుపుకోవాలి. ఈ రకంగా మంచిగా కలుపుకోవాలి. మనం ఎంత ఇంట్రెస్ట్గా అంటే అంత ఇంట్రెస్ట్గా తింటామండి. చాలా ఇంట్రెస్ట్గా ఉండాలి. ఏ కర్రీ అయినా సరే, వెజిటేబుల్ అయినా నాన్ వెజ్ అయినా. ఇప్పుడు ఇంకొక 5 మినిట్స్ ఈ రకంగా ఉడికినాక దానికి సరిపడా వాటర్, అంటే నేను ఎక్కువగానే పోసుకుంటున్నాను, ఎందుకంటే ముక్క బాగా ఉడకాలి కదా, జుట్టు కోడి కూర కదా, మంచిగా ఉడకాల. ఆ రకంగా కొద్దిసేపు ఉడికినాక ఈ రకంగా ఉడికినాక కొంచెం వాటర్ పోసినాక, నేనైతే ఇప్పుడు అది అంత ఈజీగా ఉడకదు, సో నేను ఇప్పుడు ఏంటంటే కుక్కర్లో తీసుకుంటున్నాము. దీనికి మంచిగా 8 సీట్లు వచ్చేలాగా వాటర్ అయితే మంచిగానే పోసినాను. ఈ రకంగా మంచిగా మూత పెట్టేసి, అవి సీటీ వచ్చేసింది, ఫస్ట్ సీటీ. ఇలా విజిల్ వచ్చినాక అలాగా 8 ఈజీలు, 2 ఈజీలు వచ్చినాయండి. 8 సీట్లు ఈజీలు వచ్చినాక ఓపెన్ చేసాం మేము.
ఓపెన్ చేస్తే చూడండి ఈ రకంగా మంచిగా ఉడికింది. బొక్క మీద ఉన్న మాంసం కూడా చూసారా ఎంత విడిగా అయిపోయిందో. మంచి ఈ రకంగా కలుపుకొని మళ్ళా ఈ రకంగా, ఎందుకంటే మళ్ళీ మేము కుక్కర్ నుంచి మళ్ళీ అదే బౌల్లో తీసుకున్నాం, ఫస్ట్ వండిన బౌల్లో ఆ గిన్నెలో తీసుకొని మంచిగా ఆ రకంగా ఉడికినాక మేము గరం మసాలా వేసుకున్నామండి. గరం మసాలా కూడా వేస్తే చాలా బాగుంటుంది. అలాగనే జుట్టు కోడి కూర కొంచెం నీసు వాసన వస్తుంది, మేము పుదీనా వేసుకున్నామండి. పుదీనా వేసుకొని ఈ రకంగా మంచిగా కలుపుకోవాలి, ఎందుకంటే నీసు వాసన పోయి పుదీనా స్మెల్ కొంచెం ఆ నీసు స్మెల్ని పారదోలుతుందన్నమాట. ఈ రకంగా మంచిగా ఉడకాలి. దీని మీద మేము రోటీ చేసుకున్నామండి. రోటీ ఇంకా ఇది చాలా బాగుంటుందండి. ఇగో చూడండి ఈ రకంగా 2 లెగ్ పీసులు, మరి ఆ కోడికి సంబంధించిన ఎగ్ అండి అది. ఇగో ఈ రకంగా మంచిగా ఫ్రై చేసుకొని తింటే అబ్బా సూపర్ అండి.